వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మంత్రి నాదెండ్ల మనోహర్ మైలవరం నియోజకవర్గంలో పర్యటించారు. తుమ్మలపల్లిలో వరద బాధితులకు ప్రభుత్వం తరపున అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. అదేవిధంగా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం ఫెరీలలో వరద బాధితులకు ప్రభుత్వం తరపున అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని పర్యవేక్షించారు. అర్థమైంది నాకు. లైన్ చాలా ఉంది, వినండి. వర్షం వల్ల వస్తుంది. ఫస్ట్ బియ్యం ఇచ్చి మీరు కార్డ్స్ ఏం టెన్షన్, మీకు సరుకు తగ్గితే మీరు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయండి, పంపిస్తాం. అంతేగాని ప్రతి కుటుంబానికి ఇవ్వాల్సిందే, ఓకేనా? ఇబ్బంది లేదు. కాబట్టి మీకు ఆ లెక్క ఎక్కడ తేడా రాదు. కార్డ్స్ పెట్టుకోండి, అడిషనల్ కార్డ్స్ వచ్చిన ఆధార్ కార్డ్ కానీ ఉంచుకొని ఏం పర్లేదు, ఇచ్చేయండి, అందరికి ఇచ్చేయండి. ముందు లైన్ మాత్రం మీరు క్లియర్, లైన్ ఉండకూడదు. నా లెక్క అది, నా కోరిక అది. లైన్ పెట్టబాకండి దయచేసి. సర్కిచ్చి పంపించండి, రమ్మనండి, బియ్యం వచ్చేసి. స్థానిక గంగానమ్మపేటలోని సంజన ఫిజియోథెరపీలో ది తెనాలి ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కంబం వెంకటకుమార్ మాట్లాడుతూ ఫిజియోథెరపీలో చాలా అత్యాధునిక చికిత్సలు ఇప్పుడు మన తెనాలిలో అందుబాటులోకి వచ్చాయని, విజయవాడ మరియు గుంటూరుకు దీటుగా మన తెనాలిలో ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నామని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ ఫిజియోథెరపీలో రీహాబిలిటేషన్ క్లినిక్లు మరియు న్యూరో ఆర్థోపీడియాట్రిక్ మొదలైన వాటిలో నిష్ణాతులైన ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. సెక్రటరీ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భుజం నొప్పి, కండరాల నొప్పులకు ఫిజియోథెరపీ ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ విజయసాగర్, డాక్టర్ బండారు రవికాంత్, డాక్టర్ కాశీభట్ల విష్ణుప్రియ, డాక్టర్ సందీప్, డాక్టర్ చిత్ర, డాక్టర్ డేవిడ్, డాక్టర్ భానుశ్రీ మొదలైన వారు పాల్గొన్నారు. సెప్టెంబర్ 8 ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన తెనాలి ఫిజియోథెరపీ అసోసియేషన్ ద్వారా మేము కూడా తెనాలి పట్టణంలో ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు జరపడం జరుగుతుంది. ఈరోజు మన దేశం మొత్తంలో ఫిజియోథెరపిస్టులు గణనీయంగా పెరుగుతున్నారు. కాకపోతే మన దేశవ్యాప్తంగా గణాంకాల ప్రకారంగా 10,000 మందికి ఒక ఫిజియోథెరపిస్ట్ ఉండవలసిందిగా ఉంది. కానీ అంత అందుబాటులో లేకపోవడం వల్ల ఉన్న ఫిజియోథెరపీ సేవలను వినియోగించడం జరుగుతుంది. ఇప్పుడు మన తెనాలిలో కూడా రకరకాల ఫిజియోథెరపీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినాయి. అలాగే న్యూరో, ఆర్థో మరియు ఈ ప్రతి చోట ఎక్కడైతే పెయిన్ అయితే ఉంటుందో అక్కడ ఫిజియోథెరపీ అవసరం ఎంతవరకన్నా ఉంటుంది. అలాగే ఆర్థోపెడిషన్స్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ ఈ ఆధునిక కాలంలో ఫిజియోథెరపీ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ మాకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నారు. దాంతోపాటుగా ప్రజలు కూడా ఇప్పుడు విజయవాడ, గుంటూరు అలా ఫిజియోథెరపీ గురించి వెళ్ళటం జరుగుతుంది కొంతమంది. ఇంతకు ముందు వరకు ఇప్పుడు మనకి తెనాల్లోనే అత్యాధునిక సేవలు, లేజర్ మరియు మిగతా ఫిజియోథెరపీ వైద్యాలు అందుబాటులోకి వచ్చినాయి. అందువల్ల ప్రజలు ఈ అవకాశాన్ని ఇక్కడే వినియోగించుకోండి. 40 ఏళ్ళ వయసు దాటిన ఆడవాళ్ళకి కానీ అందరికీ పిఎస్ షోల్డర్, ఫోజన్ షోల్డర్, షుగర్ ఉంటేనేమో ఫోజన్ షోల్డర్ వస్తుందండి, షుగర్ లేకపోతేనేమో పిఎస్ షోల్డర్ వస్తుందండి. దానికి ఫిజియోథెరపీలో మంచిగా ట్రీట్మెంట్ జరిగిద్దండి. మీరు మెడిసిన్స్ కాకుండా ఫిజియోకి వస్తే ఆ ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళకి మూమెంట్ నార్మల్ స్థితికి రావడానికి చాలా వరకు అవకాశం ఉందండి. వాళ్ళు చాలామంది ఉన్నారండి, ఎందుకులే అని లేడీస్ వదిలేస్తున్నారండి. కనుక ఫిజియోథెరపీలో వస్తే మాత్రం వాళ్ళకి గుడ్ రిజల్ట్ వచ్చిద్దండి. దానివల్ల మీకు మీ నార్మల్ మూమెంట్స్ రావడానికి, డైలీ యాక్టివేట్ చేసుకోవడానికి మీకు చాలా ఉపయోగపడుద్దండి. ఫిజియోథెరపీలో ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోండి. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ పరిశీలించారు. గొల్లపూడిలోని గోడౌన్స్ లో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందచేయనున్న నిత్యావసర వస్తువుల పంపిణీకై జరుగుతున్న పనులను పరిశీలించారు.
ప్రముఖ నటిమణి పద్మభూషణ్ డాక్టర్ భానుమతి రామకృష్ణ శత జయంతి సభ తెనాలిలో నిర్వహించారు. కవిరాజ పార్క్ నందు తెనాలి రామకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి చైతన్య వేదిక అధ్యక్షులు ప్రముఖ వైద్యులు డాక్టర్ దక్షిణామూర్తి అధ్యక్షత వహించారు. విశ్రాంత తెలుగు ప్రొఫెసర్ రచయిత్రి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి ప్రధాన వక్తగా పాల్గొనగా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మొవ్వ సత్యనారాయణ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సభానంతరం తెనాలికి చెందిన వెంపటి సత్యనారాయణ, చిలకలూరిపేటకు చెందిన బెల్లంకొండ భారతీలచే భానుమతి పాటల సంగీత విభావరి నిర్వహించారు. కార్యక్రమంలో అయినాల మల్లేశ్వరరావు, సోమయ్య శాస్త్రి, భగవాన్ రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కేవీరెడ్డి, రాజుర్తి సుబ్బారావు, మానీయులు ఎంతో మంది, ఈ కృష్ణ ప్రతికేటం తీసినాయి. ఇట్లాంటి మంచి డైరెక్టర్ ప్రదర్శించేవాడు. 74 కాలాంతరాలు. ఎందుకంటే ప్రజల్లో మార్పు రాదే మనం చేసేది ఏమో. ప్రజల్లో మార్పు రావాలి. పోస్టర్స్ ఒక మలయాళ సినిమా రామకృష్ణ థియేటర్లో అంటించాడు పోస్టర్. దాన్ని మేము దాని మీద మలయాళ చిత్రాలు ప్రదర్శించకూడదని మేము అనేప్పటికీ ఆ సినిమా హాల్ మేనేజర్ నాతో 2-3 సంవత్సరాలు మాట్లాడు. ఎందుకంటే ప్రజల్లో మార్పు అంటే మంచి ప్రజల్లో రావాలి, మంచి ప్రభుత్వం రావాలని ప్రజల్లో రావాలి. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు బ్యారేజ్ 69 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 3 గేట్లను మూసి పనులు చేస్తున్నారు. కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేసి అందులో మెటల్, కాంక్రీట్ నింపే పనులను ముమ్మరం చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం తెనాలిలో జరగనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద ముప్పు గ్రామాలకు కేటాయించిన నిధుల పంపిణీ కార్యక్రమం. పొన్నూరు నియోజకవర్గ పరిధిలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన కేంద్ర మంత్రి చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.